ఎడారిలో సెలయేళ్ళు. ఆగస్టు 18వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా మాత్రము వానిని నడిపించెను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వచనము. కొండెక్కడం కష్టంగా ఉంది. ఆయాసం తెలియకుండా తోటివారెందరో ఉన్నారు. ఉన్నట్టుండి సన్నని దారి, అతి కష్టమైన దారి ఎదురయింది. ప్రభు అన్నాడు, కుమారుడా, నాతో ఒంటరిగా నడిస్తే మంచిది అని. నెమ్మదిగా నడిపించాడు ముందుకి. చల్లని మాటలు చెప్తూ పైకి తన ప్రేమ రహస్యాలు, నా భయాలు, బాధలు చెప్పాను. ఆయన చేతిపై ఆనుకున్నాను. నా అడుగుల వేగం పుంజుకున్నాయి. మసక చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధిలో రాజమార్గమయ్యింది. భయపడ్డాను, నిశ్చలమైన నమ్మకముతో జవాబిచ్చాను, అలాగే ప్రభు. నా చెయ్యి పట్టుకున్నాడు. నా అభిష్టం ఆయనకు అప్పగించాను. ఆయనలో లీనమయ్యాను. చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనపడలేదు. నీ వాళ్ళెవరైనా నిన్నొదిలిపోయారా? త్వరలో కలుసుకుంటావు. ఊహించలేని ఆనందపు వెల్లువలు, పరలోక పాటలతో. గడచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరు వేసుకుంటూ, వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది. ఆ పసిడి పట్టణంలో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకుబాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాము. లోతైన లోయ ప్రక్కన ఎత్తైన కొండ ఉంటుంది. బాధ లేకుండా ప్రసవం జరగదు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.